ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో విజయవాడలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. సింగ్నగర్, పాత రాజేశ్వరిపేట సహా పలు ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విజయవాడ నగరంలో ఉన్నటువంటి వరద ప్రభావిత ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సింగ్నగర్, అదేవిధంగా పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి అక్కడ వరద బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. అక్కడ సహాయ చర్యలను పరిశీలించనున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇప్పటికే గత 3 రోజుల నుండి ఆ ప్రభుత్వం కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు సహాయ చర్యల్లో భాగస్వాములయ్యారు, సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వరద ఆ ప్రభావం మరింత పెరగడం వల్ల 3 రోజుల నుండి ఆ విజయవాడకు సంబంధించినటువంటి సుమారుగా 16 డివిజన్లకు సంబంధించిన అటు విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, సింగనగర్, ఆ పాత రాజరాజేశ్వరిపేట ఈ ప్రాంత ప్రజలంతా కూడా ముంపులోనే 3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, సదుపాయాలు ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించున్నారు. ఆ ఉదయాన్న వైఎస్ జగన్ రెడ్డి వారధి వైపు వెళ్తున్నప్పుడు కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి కృష్ణలంకకు సంబంధించినటువంటి ప్రజలంతా వచ్చి మీరు కట్టించినటువంటి రిటైనింగ్ వాళ్ళ వల్ల ఈరోజు లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ఇక్కడ సురక్షితంగా ఉన్నాయి, మేము మా ఇంట్లో మేము ఉండగలిగామంటే, ప్రాణాలతో బతికుండగలిగామంటే 2 లక్షలకు పైగా 11,40,000 క్యూసెక్ వరద ప్రవాహం వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉండగలిగామంటే మీరు కట్టించిన రిటైనింగ్ వాళ్ళే అని చెప్పి కృతజ్ఞతలు కూడా తెలిపారు. సో దాని తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగ్నగర్, పాత రాజేశ్వరిపేట ఈ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సుమారుగా 16 డివిజన్లలో ఉన్నటువంటి ప్రజలు 3.5 లక్షల మంది ముంపులో ఉన్నారు. సహాయ చర్యల్లో విపరీతమైనటువంటి ఆలస్యం, నిర్లక్ష్యం జరుగుతుంది. 3 లక్షల మందికి పైగా జనం మునిగిపోయి ఉంటే కేవలం 100 బోట్లు మాత్రమే ఇప్పుడు సహాయ చర్యలు అందుతున్న పరిస్థితి. ఇవాళ ఉదయం నుండి ఒక 6 హెలికాప్టర్లు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. వాటిని ఇంకా ఆహారం అందించడానికి కూడా పూర్తిగా సరిపోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యం కష్టాలు, ఇబ్బందుల్లో ప్రజలున్న నేపథ్యం బాసటగా నిలిచేందుకు, వాళ్ళకి సహాయ చర్యల్లో అక్కడ ఏమేమి సదుపాయాలు ఉంటున్నా వాళ్ళ కష్టాలు పరిశీలించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కార్తీక్. రైట్ సతీష్. అంతకుముందు మాజీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు కృష్ణలంక వాసులు. మీరు కట్టించిన రీటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు దక్కాయని వైఎస్ జగన్ కు కృష్ణలంక వాసులు తెలిపారు. రీటైనింగ్ వాల్ లేకపోతే మా పరిస్థితి కూడా సింగ్నగర్ పరిస్థితి అయ్యేదని కృష్ణలంక వాసులు వైఎస్ జగన్ కు వివరించారు.